హాయ్ వివర్స్, నా పేరు మమత. మీరు చూస్తున్నారు స్టూడియో. ఒక తల్లిగా నేను అనుభవించిన సంఘటనలు, నేను తెలుసుకున్న విషయాలు, కొంతమంది పెద్దలు చెప్పిన మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్, నెలలు నిండేంత వరకు సంతోషంగా ఉండే మనం నెలలు నిండగానే ఒక్కసారిగా భయం ఏర్పడుతుంది. అదేంటంటే కాన్పు నొప్పుల గురించి. అవి ఎప్పుడు వస్తాయి, ఎంతసేపు ఉంటాయో అని ఆలోచిస్తూ ఉంటాం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మొదటి దశ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. మొదటిసారి కాన్పోయే స్త్రీలలో మొదటి దశ 8 నుంచి 16 గంటలు తీసుకుంటుంది. రెండవసారి, మూడవసారి అయ్యే స్త్రీలలో మొదటి దశ 6 నుంచి 8 గంటల సమయం తీసుకుంటుంది. మొదటి దశ మొదట్లో కాన్పు నొప్పులు అరగంటకి ఒకసారి రావటం ఉంటే, మొదటి దశ చివరిలో కాన్పు నొప్పులు నిమిషం, 2 నిమిషాలకి ఒకసారి వచ్చి అర నిమిషం, నిమిషం పాటు ఉంటాయి. రెండవ దశ, గర్భాశయ ద్వారం పూర్తిగా విచ్చుకున్న తర్వాత శిశువు బయటికి రావడానికి పట్టిన సమయాన్ని కాన్పు రెండవ దశగా పేర్కొంటారు. మొదటి కాన్పులో ఈ రెండవ దశ 1 గంట నుంచి 2 గంటలు తీసుకుంటుంది. ఆ తరువాత కాన్పులో అరగంట నుంచి గంట మాత్రమే పడుతుంది. రెండవ దశలో కాన్పు నొప్పులు మరింతగా ఎక్కువగా ఉంటాయి. నిమిషానికి నొప్పులు వస్తాయి. ఉమ్మనీరు సంచి పగిలిపోయి ఉమ్మనీరు కారుతుంది. ఈ రెండవ దశలోనే కొందరు స్త్రీలకి మాటిమాటికి మూత్రం రావడం, తెలియకుండా విరోచనం అవ్వడం ఉంటుంది. దానికి కారణం శిశువు తల, మూత్రకోశం మీద, మల ప్రేగుల మీద ఒత్తిడి కలగజేయడమే. పవర్ఫుల్ కంట్రాక్షన్ రావడంతో శిశువు బయటకు వచ్చి వేస్తుంది. మూడవ దశ, శిశువు జననం దగ్గర నుంచి మాయపడటానికి ఉన్న దశని మూడవ దశగా పేర్కొంటారు. ఈ మూడవ దశ కొద్ది నిమిషాల నుంచి 1 గంట ఉంటుంది. సాధారణంగా కొద్ది నిమిషాల్లోనే మాయపడుతుంది. మాయ పడిపోవడంతో బిడ్డ సంచి క్రికెట్ బాల్ లాగా గట్టిగా తయారవుతుంది. అలా గట్టిపడడం వల్లనే అనవసరంగా బ్రీడింగ్ కాకుండా ఆగిపోతుంది. సో వివర్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది కాన్పు నొప్పుల గురించి దశలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.